ఇవాళ అయితే మా స్కూల్లో సమ్మర్ ఫెస్ట్ జరుగుతుంది. అది వీడియోలోకి వెళ్ళే ముందు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లల స్కూల్లో సమ్మర్ ఫెస్ట్ జరుగుతుంది. సో అందుకనే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. సో వాళ్ళకైతే సమ్మర్ ఫెస్ట్ లోగోతో ఒక టీ షర్ట్ అండ్ ఒక బ్యాగ్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే స్కూల్లోకి వెళ్దాము. ఈరోజు టోటల్లీ 12 కంట్రీస్ అండి ఫుడ్ కోర్ట్ని పెట్టారు. సో మనం కూడా ట్రై చేద్దాము ఏ కంట్రీస్ ఏ రెసిపీస్ పెట్టారో అనేసి. సో అందులో మన ఇండియా కూడా ఉందన్నమాట. సో చూద్దాం మన ఇండియన్స్ ఏం పెట్టారో అని. అలాగే 12 కంట్రీస్ టేస్ట్లు ఎలా ఉన్నాయో అనేసి అండ్ వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఒక బెస్ట్ ఐటమ్ని ఈరోజైతే ఈ ఫుడ్ కోర్ట్లో పెట్టబోతున్నారంట. సో మనం కూడా నాతో పాటు మీరు కూడా ఆ ఏంటేంటి రెసిపీస్ చూసేద్దాం పదండి. అయితే స్కూల్ గ్రౌండ్లో ఉన్నామండి. సో ఇక్కడ బుక్స్ ఫెయిర్ లాగా జరుగుతుందన్నమాట. చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. అలాగే ఇక్కడ పెయింటింగ్ సో అలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈరోజు చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లో ఇలా అరేంజ్ చేశారు. సో ఇప్పుడు పదండి మనం కూడా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో చూద్దాము. ఫస్ట్ స్టాలే మన ఇండియన్ స్టాల్ అండి. సో ఇక్కడైతే సమోసా అండ్ మ్యాంగో లస్సీ అయితే పెట్టారంట. సో మా వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేసుకొని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి యూఎస్ఏ వాళ్ళదండి. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. సో మనం ఈరోజు తినం కాబట్టి వెజ్లో అయితే ఈ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. ఐస్ పాప్స్ అనమాట. అండ్ ఇదైతే చైనా వాళ్ళది. మనకి డంప్లింగ్స్ అంటారనమాట వీళ్ళు. మనమైతే మోమోస్ అంటాము ఇండియాలో. నేనైతే వెజ్ మోమోస్ ట్రై చేశాను, పర్వాలేదు, ఓకే, బాగా అనిపించింది. అండ్ ఈ షుగర్ క్యాండీస్ కూడా ఇక్కడ పెట్టారండి. అండ్ రష్యా ఇక్కడైతే టీ తీసుకున్నాము. చాయ్ అంటారంట వీళ్ళు. సో రష్యన్ స్టైల్లో చేసి ఇచ్చారు. బాగుండే, లైక్ గ్రీన్ టీ లాగే అనిపించింది. స్పెషల్లీ ఈ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే టర్కిష్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ కంట్రీ వాళ్ళు అయితే డెజర్ట్ అండ్ చాయ్ అనేది పెట్టారనమాట. సో స్వీట్ ఐటమ్ నాన్ వెజ్ కూడా పెట్టారు వీళ్ళు. సో ఇందులో అయితే మేమైతే గాజ్లిమ్ అని ట్రై చేసాము. అండ్ ఈ చాయ్ చూడండి, నాకు ఈ మెషిన్ అయితే చాలా బాగా అనిపించింది. మంచి డిజైన్తో ఉందన్నమాట. సో అది ఆర్డర్ చేసాము. మా వాడు తిని చెప్తున్నా కానీ చాలా హాట్గా ఉంది. స్పినాచ్ అండ్ లోపల చీజ్ పెట్టేసి పరాటా టైప్లో చేశారనమాట. అండ్ మలేషియా కంట్రీ వాళ్ళైతే కర్రీ పఫ్ పెట్టారండి. అది చాలా బాగుంది. అండ్ మలేషియా ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుందండి. ఈ రెండు డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈ కర్రీ పఫ్ అయితే మనకి లైక్ సమోసా లాగే అనిపించింది. సో రమ్య, మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ కూడా చూసుంటారనమాట. తను ట్రై చేసింది. ఇప్పుడైతే స్పెయిన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే గ్యాస్ ప్యాచో అని ఒక సూప్ లాంటిదండి. ఇది లైక్ వెజిటేబుల్ సూప్ అని చెప్పలేమన్నమాట. సాసేజ్ లాగా ఉంది, బట్ ఇది సూప్ అంట. అది కూడా బాగుండే. సో తను ట్రై చేస్తోంది. అది యాజ్ ఇట్ ఈస్గా టమాటో సూప్ లాగే ఉందంట. ఇదైతే అర్జెంటీనా వాళ్ళది. ఇక్కడ మొత్తము నాన్ వెజ్ ఐటమ్సే పెట్టారు కాబట్టి ఇంకా వేరే ఏం ఆప్షన్ లేవన్నమాట. సో అంతా నాన్ వెజే కాబట్టి సో మనం ఇది స్కిప్ చేసేసాం. సో ఇప్పుడైతే మనము కొరియా వాళ్ళ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ కూడా ఐస్డ్ కాఫీ అని ఉందండి. అది కూడా చాలా బాగుందన్నమాట. చిల్డ్ కాఫీ లైక్ అలా ఉంది. ఐస్ క్యూబ్స్తో సహా వేసి ఇచ్చారు. సో అదొకటి బాగా నచ్చింది. ఇవ్వండి ఇదే అనమాట. సో ఫైనల్గా ఫిలిప్పైన్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ పూటో అనేసి ఉందన్నమాట. లైక్ అది ఎలా ఉందంటే మనకి కరాచీ హల్వా ఉంటుంది కదా, సో ఆ టేస్ట్లో ఉందన్నమాట. సో అదొకటి ట్రై చేసాము. మిగతా ఈ నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. సో అవి స్కిప్ చేసేసి ఆ వెజ్ మాత్రము ట్రై చేసాము స్వీట్ని.
అండ్ ఇదైతే జపాన్ రెసిపీ అండి. సో ఇక్కడ కూడా మొత్తం మనకి బఫేలో అండ్ పిగ్ సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమీ టేస్ట్ చేయలేదు. సో నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫైనల్గా జర్మన్ ఫుడ్ అయితే మనకు తెలిసిందే కదా, సాసేజెస్ అండ్ విత్ బ్రెడ్ అనమాట. సో ఇదేనండి నా వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.